స్టార్ట్ చేశారబ్బా అప్పుడే. ఫుల్ టోటల్ ఇచ్చినా కూడా 115, 120. పోతుంది ఈజీగా, 200 పోతుంది అది. బటన్ ఫోన్ కదా, ఫోన్ ఏంటంటే మీ పాపతో మాట్లాడుకోవచ్చు కదా. హలో ఉన్నారా అండి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు సండే అనమాట. సండే అయితే మనము వీకెండ్ రైడ్ వెళ్తూ ఉంటాము. సో ఈరోజు వచ్చి మనము తూపులపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనం ఫాస్ట్గా మీటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. 6కి మీటింగ్ పాయింట్, ఆల్రెడీ 6:10 అయిపోయింది అనమాట. మీటింగ్ పాయింట్ వచ్చి తబూన్ నుంచి ఇంకా అందరం అటు సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఈ రైడ్లో వచ్చి మొత్తం 5 బైక్స్, 5 మెంబర్స్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నేను మన వాళ్ళని కలిసి చాలా రోజులు అయిపోయింది, దాదాపు ఒక 1 మంత్ అయిపోయింది అనుకుంటా. వీకెండ్ రైడ్స్కి కానీ వాళ్ళని కలిసి కానీ 1 మంత్ అంతా నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు నాకు ఏదో వర్క్ ఉండడం వల్ల సో అక్కడే ఉండిపోయాను అనమాట 1 నెల పాటు. సో ఇంకా అక్కడ రైడ్స్ కానీ ఏం కానీ చేయలేదు. నంది హిల్స్కి అయితే వెళ్ళున్నాము, అది ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఆ వీడియో కన్నా దీన్నే పెట్టేస్తాను ముందుగా. దాని తర్వాత మీకు నంది హిల్స్వి అవన్నీ వస్తాయి అన్నమాట వీడియోస్. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతాము. హైవే నుంచి ఇంకా డైరెక్ట్ తబూన్కి వెళ్ళిపోవచ్చు. వచ్చేస్తాం తబూన్కి. పొద్దుగా టైం సెన్సే లేదు. అన్న కాదు, వాళ్ళు వచ్చాడు ఇంకా రాలా. ఏంది బట్ల రసాలు పెట్టాడు? బట్ల రసవా? బాగుంది నిజంగా హ్యాండిల్. ఇది వెళ్ళేసి వద్దాం, నైస్ మండి వేసి వద్దాం. మండి వేసేసి వద్దాం. ఓకే, ఇంకా స్టార్ట్ అవుతున్నాం తబూన్ నుంచి. ఒక ట్రాన్స్ స్పీడ్ 400, అపాచీ RR310, అప్రిలియా RS 457 ఒకటి, ఇంకా 2 డామినార్లు. పద స్టార్ట్ చేశారబ్బా అప్పుడే. నార్మల్గా మనం ఇటు సైడ్ ఎప్పుడు వెళ్ళమన్నమాట. మామూలుగా వీకెండ్ రైడ్స్ అయితే మనం మోస్ట్లీ బెంగళూరు హైవే అటు సైడే ప్లాన్ చేస్తాము. ఇటు సైడ్ ఏంటంటే నాయుడుపేట హైవే కొత్తగా వేస్తారనమాట. సో రోడ్డు చాలామంది బాగుందన్నారు. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి, ప్లస్ ఏంటంటే ఇంకా తూపులపాలెం బీచ్ కూడా ఎప్పుడు చూడలేదు నేను నెల్లూరులో చూసింది మాయపాడు బీచ్ ఒకటే. సో అది చూసినట్టు ఉంటుంది, ప్లస్ ఏంటంటే హైవే కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇంకా ఇటు సైడ్ ప్లాన్ చేసాం అన్నమాట. చూడాలి రోడ్డు. మా వాళ్ళు అయితే లాస్ట్ వీక్ వెళ్ళున్నారంట, కార్లో వెళ్ళున్నారంట. రోడ్ అయితే చాలా బాగుంది అంటున్నారు. జూన్ ది ఫాగీ వెదర్. మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్తే చెన్నై ఇవన్నీ వస్తుంది అనమాట. లెఫ్ట్ పోతే రేణుగుంట వస్తుంది. అట్టే కానీ స్ట్రైట్గా పోతే కాళహస్తి, నెల్లూరు ఇటు సైడ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నాయుడుపేట 55 కిలోమీటర్స్.
సో కాళహస్తి ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. ఈ హైవే వేసినాక ఏంటంటే చాలా బాగుంది అనమాట, వెళ్ళిపోవచ్చు సింపుల్గా. ఇక్కడ నుంచి మామూలు కాళహస్తి కింద ముందు పోవాలంటే ఎట్ట కాదన్నా 1 అవర్ పడేది. ఆ రోడ్లు అంత వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఏంటంటే మన బైక్కి కొత్త హ్యాండిల్ బార్ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ వాళ్ళది. దీనిపైన కూడా వీడియో వస్తుంది, ఎక్కడ ఫిక్స్ చేశాను, ఎలా ఎంత అయింది మొత్తం అంతా కూడా. సో అప్కమింగ్ వచ్చి ఈ వీడియో ఉండబోతుంది, ఈ హ్యాండిల్ బార్ ఇవన్నీ ఇన్స్టాలేషన్వి. ప్లస్ ఏంటంటే నంది హిల్స్ ఇది రైడ్ వెళ్తున్నాం అనమాట, అదొక వీడియో వస్తుంది. సో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, బైక్స్ ఎక్స్చేంజ్. అప్రిల్లో బైక్ దొరికితే చాలు వెళ్ళిపోతారు ఎవరన్నా. ఇది 250cc బైక్, సేమ్ డామినర్ 400 అంతే పోతా ఉంది అనమాట. చాలా బాగుందబ్బా. పికప్ మోస్ట్లీ సిమిలర్గానే ఉంది, కాకపోతే స్పీడ్ అయితే డామినర్ 400 కొంచెం ఇంకా ఎక్కువ పోతుంది అనమాట. ఫుల్ టోటల్ ఇచ్చినా కూడా 115, 120. మనం కాళహస్తి దగ్గరకు కూడా వచ్చేసాము. అక్కడ కనిపించే కొండలు అదే అనమాట కాళహస్తి గుడి అంతా. ఆయన కనిపించాడు, ఏ పడి దొరికినా కనిపించాడు ఆయన. నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. రోడ్లు పడ్డాయ్యా, పోతుంది ఈజీగా, 200 పోతుంది అది. అది 140 అనుకుంటా. 140 హైయెస్టా? 152. నువ్వు ఫుల్ త్రోడ్ ఇటు పెట్టినప్పుడు 120 పోతుంది అది. ఇది వచ్చి ట్రాన్స్ స్పీడ్ 400 అనమాట. కొత్త బైక్, జస్ట్ 700 కూడా కంప్లీట్ అయిందా లేదా, 700 అయినట్టు ఉంది. సో దీంట్లో ఎక్కువ స్పీడ్ పోలేమన్నమాట. ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు. మ్యాక్స్ అంటే 100, 110 అంతే. కెమెరా యాంగిల్స్ ఒక్కొక్క బైక్కి ఒక రకంగా ఉంటుంది, నాకు తెలియదు అనమాట ఈ బైక్ ఎలా వస్తుందో. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే. ఇప్పటికీ 68 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం మనం. బండి అయితే చాలా స్మూత్ ఉంది అబ్బా ఇది. ఆ అప్రిలియా బైక్ శంకర్ తోలుతున్నాడు, 170 పోతుందంట ఈజీగా. ఇంకా పోతా ఉందంట, లాగుతాంటే ఇంకా పోతానే ఉందంటది. సూపర్ బైక్స్ కూడా కొంచెం సమానంగా మెయింటైన్ చేయగలదు అది. బటన్ ఫోన్ కదా, ఫోన్ ఏంటే మీ పాపతో మాట్లాడుకోవచ్చు కదా. హలో, ఉన్న
బండారా అండి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, ఇప్పుడైతే RR 310 పైకి వచ్చేసాం. రాంగ్ రూట్లో వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ పోవాలి. సో హైవే నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాము బీచ్కి. రోడ్ అయితే ఇది బాగానే ఉంది. రోడ్డు ఇంకా మనకి 26 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ టైం అయితే 45 మినిట్స్ చూపిస్తుంది అనమాట. ఈ RR 310లో ఏంటంటే GPS కూడా చూపిస్తుంది మనకి. మొత్తం మనం ఫోన్ కనెక్ట్ చేస్తే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. సో అదొక చాలా మంచి ఫీచర్ అనమాట. లాంగ్ రైడ్స్కి వాటికి చాలా యూస్ అవుతుంది. ఎటు సైడ్ చూసినా చూడండి మొత్తం పంట పొలాలే. పొలాల మధ్యలో ఒక చిన్న రోడ్డు ఉంది బీచ్కి. ఆ రోడ్లో పోతున్నాం మనం. ఇంకా 7 కిలోమీటర్స్ ఏమో ఉంది. దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది అంతే. స్ట్రైట్ వెళ్తే ఇంకా బీచ్ వచ్చేస్తుంది. బీచ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచే. ఇప్పుడు బీచ్కి ఎట్టపోవాలి? స్ట్రైటే ఉంది. ఇటు వెళ్తామా? ఇటు చూద్దాం ఉండి. ఇటు సైడ్ కష్టం. ఇటు కూడా చూద్దామని. చూద్దామండా. ఫైనల్లీ వచ్చేసాం గైస్ తుప్పలపాలెం బీచ్. వీలైనంత దగ్గరికి తీసుకెళ్దాం బీచ్ దగ్గరికి బైక్ని అయితే. ఇదన్నమాట బీచ్. ముందు ఫైటింగ్ చేస్తారా? రెండు ఫైటింగ్ చేస్తారు. కరిచేస్తుంది. Let the sun go down.